కానీ జీవన్ రెడ్డి గారు పోయినాయి. మేడిగడ్డ నీళ్ళు వదిలేస్తారని చెప్తున్నారు. మేడిగడ్డ కుంగిపోయిన మాట నిజం కాదా? మేడిగడ్డ కూలిపోతుందనే భయంతో ముందు జాగ్రత్త చర్యగా నీళ్లు వదిలిస్తే తప్ప. చంద్రబాబు గారు మీరు అడిగిన క్వశ్చన్ ఎట్లుందంటే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు ఎలుకల బాధకు ఇల్లు గాల పెట్టుకున్నారట. ఇంట్లో ఎలుకలు ఉన్నాయని చెప్పి అరే ఇల్లు అంత ఎలుకలు ఉన్నాయని చెప్పి అగ్గిపెట్టి తీసి ఇల్లు గాల పెట్టుకున్నారట. సార్ రెండు 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 ప్రమాదం అని తెలిసి వదిలేయడం తప్పంటారా? మేమనేది ఎంత పైప్ లైను, ఎన్ని ఎత్తిపోతకాల పథకాలు, ఎన్ని బ్యారేజీలు మీకు తెలియదా అండి? ఇన్ని ఉన్న కాళేశ్వరం ఒక 2 పిల్లర్లతో అయిపోతుందా? ఉంటే రిపేర్ చేయు. ఓ 150 కోట్లు పెట్టు. మేము 80,000 కోట్లు పెట్టినాం కదా, 2,000 కోట్లు పెట్టి రిపేర్ చేయు. 5 టీఎంసీలను ఎత్తిపోయు. ఒకవేళ అధికారులలో ఎక్కడైనా అవినీతి జరుగుంటే శిక్షించు, పనిష్మెంట్ ఇయ్యు. కాగ్ రిపోర్ట్ని ఇంప్లిమెంట్ చేయు. రైతుల పొట్టు ఎందుకు కొడతావు? రైతేడ్చిన రాజ్యం బాగుపడది, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడది. ఒకరోజు ఎవడైనా అన్నం పెడితే అన్నదాత సుఖీభావ అంటాం. అట్లాంటిది ప్రతినిత్యం మీకు ఈ దేశానికి, దేశంలో ఉన్న మోడీకి, ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనందరికీ అన్నం పెట్టే రైతన్న ఏడవడం మంచిది కాదు. వాళ్ళకి నీళ్లు రాకపోవడం మంచిది కాదు. వాళ్ళ కరెంటు లేకపోవడం మంచిది కాదు. రైతు బంధు రాకపోవడం మంచిది కాదు. వారి రైతు కూలీలకు డబ్బులు ఇవ్వకపోవడం మంచిది కాదు. వరి పంటకు బోనస్ ఇవ్వకపోవడం మంచిది కాదు. 7,000 రైతు కేంద్రాలు పెట్టకపోవడం మంచిది కాదు. రైతేడిచిన రాజ్యం బాగుపడదు, ఎద్దేడిచిన వ్యవసాయం బాగుపడదు అని చెప్పి పెద్దలు చెప్తారు. అదే జరుగుతుంది. రైతులతో పెట్టుకున్న చంద్రబాబు మాడి మసైపోయి పక్క రాష్ట్రానికి పారిపోయాడు. రైతులను ఏడ్చిన వాళ్ళు ఏ రాజ్యం బాగుపడదు, ఈ రాష్ట్రం కూడా బాగుపడదని చెప్పి నేను ఈ సందర్భం మీకు తెలియజేస్తాను. కాళేశ్వరంలో అవినీతి జరిగిందా లేదా? అవినీతి జరిగిందని కాగ్ రిపోర్ట్లో వచ్చింది. సార్ అవినీతి జరిగిందా? జరిగితే వాళ్ళు పనిష్మెంట్ ఇచ్చుకోమని చెప్పండి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని చెప్పండి. 2 పిల్లర్లను బాగు చేయమని చెప్పండి. అక్కడ దానికి సరైన ఏవైతే ఇంజనీర్ చెప్తారో ఆ నియమాలను పాటిస్తూ దాన్ని రిపేర్ చేయండి. మళ్ళీ వచ్చే వర్షాకాలం వస్తే నీళ్ళు నింపండి. ఇప్పుడైతే ఎట్లా వదిలిపెట్టారు 3 టీఎంసీలు, వచ్చే కాలం అన్నా మళ్ళీ రైతులకు ఎత్తిపోయండి. 80,000 కోట్ల రూపాయలతో నిర్మాణం, ప్రపంచంలోనే ది లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చి పెట్టిరు. దాన్ని గౌరవించండి. ఎందుకు మీ ఇజ్జత్ ఎందుకు తీసుకుంటారు? ఇలా కొడితే గూగుల్లో కొడితే వరల్డ్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ అని వస్తుంది. వీళ్ళు చేసిన పనికి ఉన్న తెలంగాణ ఇజ్జత్ అంతా పోయింది. 2 పిల్లర్లా అండి ఇవాళ కాళేశ్వరం అంటే. కానీ కాళేశ్వరం అంటే బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అని కదా అన్ని పార్టీలు అంటున్నాయి, ప్రతిపక్షాలు అంటలేరు. ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళు అంటారు. ప్రజలు అంటలేరు, రైతులు అంటలేరు, జర్నలిస్టులు అంటలేరు, మీడియా మిత్రులు అంటలేరు, ఎవ్వరు అంటలేరు. కాంగ్రెస్, రేవంత్ రెడ్డి వాళ్ళ కొద్దిగా ఒత్తాసపడికే కొంతమంది జర్నలిస్టులు అంటారు. నీలాంటి వాళ్ళు అయితే అనరు, ఒప్పుకోరు దాన్ని. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కలిసారా, మాట్లాడారా? కలవాల్సిన అవసరం మాకు రాలేదు. మీ నియోజకవర్గం అభివృద్ధి కోసం ఏమైనా అడిగా? ఎందుకు, నాకెందుకు అభివృద్ధి? మేము 30 ఏళ్ళకి ఏర్పడినంత అభివృద్ధి ఎక్కువ చేసామనే ప్రజలు ఓడించారు. ఇంకేం అభివృద్ధి చేస్తాం? వాళ్ళకి ఏం పని లేదు. ఇప్పుడు రాకేష్ రెడ్డి అనేది ఉన్నాడు కదా, ఈ సైకో డ్రగ్గిస్ట్, కాంగ్రెస్ వాడు 40,000 ఓట్లు వచ్చినోడు వాడు. వాళ్ళు ఇల్లు కలిసి ఖాళీ నేను తెచ్చినప్పటికీ శిలాపలకాల కొబ్బరికాయలు కొడితే వరదలై పారుతాయి కొబ్బరికాయలు. నేను తెచ్చిన నిధులకు. వచ్చే ఎన్నికల్లో మీ ప్రత్యర్థి ఎవరు? రాకేష్ రెడ్డినా? ఎవరు లేరు నాకు ప్రత్యర్థులు. నేనే సింగిల్ 1 man షో. రాకేష్ రెడ్డి వీళ్ళందరూ పోటీ యునామాస్ ఇస్తారు నెక్స్ట్ నాకు. రేపు కాళేశ్వరం పైన విచారణ పూర్తయినా, కాల్ డేటా పైన విచారణ పూర్తయినా చాలామంది బీఆర్ఎస్ నాయకులు జైలుకు వెళ్ళబోతున్నారు అని అంటున్నారు. ఆల్రెడీ కాళేశ్వరం పైన 100 రోజుల జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా నడుస్తూ ఉంది, 100 రోజుల డెడ్ లైన్తో. నడవని విచారణ నడపని దానికి కమిషనర్ ఎల్ నరసింహారెడ్డి గారు వారు తీసుకొని వారు నోటీసులు ఇవ్వని దానికి సమాధానం చెప్తాం. చట్టం తన పని తను చేసుకపోతే రైతులను ముంచకండి, రిపేర్ చేయండి. ఎందుకు అమెరికా నుంచి రావడం లేదు, ఎందుకు ముందస్తు అని చెప్తున్నారు కదా సార్. ఆయన క్యాన్సర్ ఉందని చెప్పి వస్తా అని చెప్తుండు కదా, రేపో మాపో వస్తా అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, మేము పేపర్లో చూసినాం. మాకు అదే ముందస్తు బెయిల్ కోసం ఆయన అప్లై చేసుకుంటున్నారు, అన్ని డోస్ ఇంకా లేదు అని అనుకున్న తర్వాత ఆయన వస్తారు. ఇప్పుడు ఆయనకి ఓకే, మీరు అన్న అనారోగ్యం చాలా క్రితం నుంచి ఉంది, కానీ ఆయన యుఎస్ వెళ్ళిపోయింది మాత్రం ఈ కాల్ డేటాలో. ఈ ఆపరేషన్ డైవర్షన్ పనులు మానుకోండి, మీరు చెప్పిన హామీలను నెరవేర్చండి. మీరు కొత్తగా మళ్ళీ తుక్కుగూడలో ఇచ్చిన పాంచ్ న్యాయ్ 25 ఇవన్నీ ఎందుకండి? ఆల్రెడీ ఫ్రీ బస్ పాస్ చేస్తున్నారు, 200 యూనిట్లు చేస్తున్నామని చెప్తున్నారు, 500 గ్యాస్కి మూవ్ అవుతుంది, అన్ని అమలు తీసుకెళ్ళి మీరు చెప్పిన అన్ని కూడా ఉద్దర పథకానికి ముందుకు వెళ్తున్నాయి. మన ముఖ్యమంత్రి గారిని ఉద్దర ముఖ్యమంత్రి అంటున్నారు పక్క రాష్ట్రాలలో. యూట్యూబ్ ముఖ్యమంత్రి, ఉద్దర ముఖ్యమంత్రి, యూటర్న్ ముఖ్యమంత్రి, యూట్యూబ్ ముఖ్యమంత్రి. యూట్యూబ్లోకి లీక్ ఇవ్వడం, యూటర్న్ తీసుకోవడం, మెట్రో ఇటు నుంచి అటు మారుస్తా, ఫార్మసిటీని ఇక్కడ నుంచి ఇటు తీసుకొస్తా, రీజనల్ రింగ్ రోడ్ను మార్చుతా అని చెప్పిండు. అన్ని యూటర్న్లు అయిపోయినాయి. పథకాలు, గ్యాసు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ 357 రూపాయలు వస్తుంది, దానికి 60-70 రూపాయలు కలిసి నేను ఇచ్చిన అంటుండు. మా కాలంలో ఉన్న బస్సులే ఆర్టీసీ బస్సులు ఉన్నాయి.
అవే బస్సులు, అవే టైర్లు, అవే ఆయిల్, అదే మనిషి, దాంట్లోనే మహిళలు ఎక్కడం. అది కూడా ఉద్దర పథకం, దానికి రూపాయి ఖర్చు లేదు. మౌలి గారు మీరు వినాలి, దానికి రూపాయి ఖర్చు లేదు, దీనికి గ్యాస్కు రూపాయి ఖర్చు లేదు, టీఎస్ నుంచి టీజీ దానికి రూపాయి లేదు. మీ నంబర్ ప్లేట్లు మార్చుకున్నారా? మార్చుకోవాలా మీ పైసలతోని. అది కూడా ఒక పథకమే రేవంత్ రెడ్డి గారిది. ఆయన చెప్పిన పథకాలని, అందుకోసమే U3 ముఖ్యమంత్రి అంటారు, ఉద్దర ముఖ్యమంత్రి, యూట్యూబ్ ముఖ్యమంత్రి, యూటర్న్ ముఖ్యమంత్రి. చాలు సార్. రైట్, ఫైనల్గా నిజం చెప్పండి మనస్సాక్షిగా, అది మీకు ఒక సర్వే చేసుకుని ఉంటారు కదా, సర్వే ప్రకారం రేపు లోక్సభ నియోజకవర్గాల్లో ఎన్ని స్థానాల్లో గెలవబోతున్నారు? 17 నియోజకవర్గాల్లో మీ సర్వే ప్రకారం, సర్వే చేయించుండి ఉంటారు. అత్యధిక సీట్లు మేమే గెలుస్తున్నాం. ఎన్ని సీట్లు గెలవబోతున్నారు? అత్యధిక 17 అని మామూలుగా అన్నింటిలోనే పోటీ చేస్తున్నారు కాకుండా అత్యధిక సీట్లు గెలుస్తాం. ఒకవేళ ప్రజలే కనుక మొన్న మాకిచ్చిన లాంటి తీర్పు, ప్రజలలో ఆక్రోధంతో రైతు బంధు రాలేదు, పింఛన్లు రాలేవు, మహిళా సంక్షేమం జరగలేదు, 2500 పింఛన్లు రాలేవు అని చెప్పి వాళ్ళు గ్రహించి వాళ్ళ కడుపు నొప్పి వస్తే మాత్రం మొత్తం మేమే గెలుస్తాం. లేదు ఇంకా ఈ కరువు స్టార్ట్ అయింది, రైతులు ఇబ్బంది పడుతున్నారు, రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, రైతు కూలీలకు రాలేవు, రైతు రుణమాఫీ కాలేదు, రైతు బంధు రాలేదని వాళ్ళు నిజంగా గ్రహించి, వాస్తవాలు గ్రహించి వారికి చీకటికి వెళ్తురు. వాళ్ళ చీకటి రాజ్యం ఇప్పుడు కాంగ్రెస్ది, మాది వెళ్తురు, వాళ్ళది 420 కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ గ్రహిస్తే మాత్రం అత్యధిక సీట్లు మేమే గెలుస్తాం. 16 గెలిచినా ఆశ్చర్యం లేదు. కరెంటు బిల్లు కడుతున్నారు ఇప్పటికైనా సరిగ్గా? కరెంటు బిల్లు అంత ఎక్కడ లేదు అని, అంత ఫేక్ అది. నోటీసులు ఎందుకు వచ్చినాయి మీకు? 2,65,00,000 ఇస్తారు కదా నోటీసులు. ఇప్పుడు కవిత గారు అరెస్ట్ అయ్యారు, నీకు నోటీసులు ఎందుకు వచ్చాయి, ఆయన జైలు ఎందుకు పంపించారు, ఈయన ఎందుకు పార్టీ మారారంటే వాళ్ళు చేసే పనులు అవే కదా. నోటీసులు ఇవ్వడం, బిల్డింగులో కొడతాం, అవన్నీ తప్పుడు మాటలు, అవన్నీ అన్ని తప్పుడు మాటలు. కరెంట్ ఇక్కడ కట్ కాలే, ఒక్కరోజు కరెంటు కాలే. హైకోర్టులో రిట్ పిటిషన్ వేసినాం, వెంటనే ఆర్డర్ వచ్చింది, 15 నిమిషాలు కరెంట్ కనెక్షన్ ఇచ్చారు. అప్పుడు కనెక్షన్ డిస్కనెక్షన్ చేశారని. అప్పుడు అని ఎందుకు ఇస్తారు ఆర్డర్? కావాలంటే ఆర్డర్ కాపీ ఇస్తా, నీకు వాట్సాప్ చేయన్నా, చూపిస్తావా? లేదు చూపించండి. మీరు కొంత పే చేశారని చెప్తున్నారు. లేదు, అది వేరు. అక్కడ డిస్ప్యూట్ ఉండే, ఆ డిస్ప్యూట్కి మేము హైకోర్టులో రిట్ పిటిషన్ వేసినాం. హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, హైకోర్టు జడ్జి చెప్పినట్టు మేము ఇంప్లిమెంట్ చేశాం, హైకోర్టు చెప్పినట్టు మేము చేశాం. వి ఫాలోడ్ ద. ఓకే, ఫైనల్గా జీవన్ రెడ్డి గారు, ఇంతకుముందు మీరు చంద్రబాబు మాట కూడా తీశారు. పక్క రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. గత ఎన్నికల్లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారని చెప్పారు, రిటర్న్ గిఫ్ట్ ఇచ్చామని కూడా చెప్పారు. ఈసారి ఏం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లో? ఆంధ్రప్రదేశ్లో ఏం జరగాలో ఇక ప్రజలు నిర్ణయిస్తారు. చూసుంటారు కదా, మీరు కూడా ఆలోచిస్తారు కదా. అక్కడ ప్రజలు నిర్ణయిస్తారు. దాని విషయంలో నేను ఎందుకు ఇప్పుడు ఏం జరుగుతుందని అనుకుంటున్నారు? కమెంట్ చేయగలుగుతారా? అంటే గత ఎన్నికల్లో కూడా మీరు అబ్జర్వ్ చేశారు, రిటర్న్ గిఫ్ట్ అని కూడా మాట్లాడారు. అక్కడ రిటర్న్ గిఫ్ట్ ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే, ఇప్పుడు మాకు సంబంధం లేని విషయం. అక్కడ మా పార్టీ ఎందుకంటే రోహిత్ గారు, మా పార్టీ పోటీ చేయట్లేదు. మా పార్టీ అక్కడ ఏపీలో కూడా మీ పార్టీని స్థాపించారు కదా. ఏపీకి తోట చంద్రశేఖరరావు అధ్యక్షుడు కూడా చేశారు. మళ్ళీ ఆయన తిరిగి మేము అక్కడ పోటీ చేయట్లేదు, మా అభ్యర్థులను ప్రకటించలేము. ఒకవేళ మా అభ్యర్థులను ప్రకటించి మేము అక్కడ పోటీలో ఉంటే మాత్రం అధ్యక్షుని ప్రకటించారు. ఇప్పుడు రోహిత్ గారు, అక్కడ మేము పోటీ చేస్తే నీకు చెప్తా. మేము పోటీ అయ్యే దగ్గర మేము ఎందుకు చెప్తాం? మాకేం అవసరం అని. దేశం అంతటా తమిళనాడులో ఏం జరుగుతుంది, కర్ణాటకలో ఏం జరుగుతుంది, దేశంలో ఏం జరుగుతుంది ఎందుకు చెప్తాం? మాకేం అవసరం ఉంది? ఇక్కడ మేము 17 సీట్లు గెలవాలి, దాన్నే కాన్సెప్ట్. బీఆర్ఎస్ జాతీయ పార్టీగా అవతరించాలని కదా బీఆర్ఎస్గా మార్చారు. అదే అన్నారు కదా మీరు, బీఆర్ఎస్ టీఆర్ఎస్ అన్నారు కదా. మేము చెప్తాం కదా దాని గురించి త్వరలో మీకు.